నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్ సిటీ మార్లోకి ఏంటరైపోదామా? అబ్బబ్బబ్బబ్బా, ఈ టీవీలు వచ్చినాక పక్క పుంటోళ్ళను కూడా పలకరించే రికాం లేకుండా పోయింది. పబ్లిక్ ఈ టీవీలను అంతగానో అడిక్ట్ అయినరు. మరి అగ్గో ఏంది పిల్ల, మమ్మల్ని గంత మాట అంటావా అని నా మీదికి గరానికి రాకుండ్రి. నేను చెప్పేది, మనమే గంతగానం ఈ టీవీలకు అతుక్కుపోయినాం అనుకుంటే మనకంటే ఎక్కువ ఈ మూగజీవాలు ఈ వీళ్ళకి అంటుకొని మనల్నే టీవీ చూడకుండా చేస్తున్నాయి. అర్రే ఏంది పిల్ల, ఏం చెప్పాలనుకుంటున్నావు, పురాగా చెప్పు అని అంటారా? సరే పటు, మీరు అన్నట్టు ఆ వార్త ఏందో మీరే చూడుండ్రి. మరి వాయమ్మనే, మనుషులే కాదు కదా, టీవీలకు ఈ కుక్కలు కూడా బాగానే అలవాటు అయినట్టున్నాయి కదా. మంచిగా కూర్చొనేమో చూస్తున్నారు కదా. అమ్మని బిడ్డ, అమ్మో, వాళ్ళ ఓనర్ వచ్చి టీవీ బంద్ చేసుడుతోని అని గీతీరుగా ఓనర్ మీదకి బాగానే ఎగబడుతున్నాయి కదా. టీవీ ఏమన్నా ఆన్ చేస్తావా లేకపోతే కొంప మొత్తం ఆగం చేయాలన్నట్టే మీద గరిచినట్టే ఊరు కాబట్టినాయి. మళ్ళా వాళ్ళ ఓనర్ వచ్చి టీవీ ఆన్ చేసుడుతోని నిమ్మలంగా మళ్ళా ఊరికి వచ్చి ఎవరి జాగల వాళ్ళు సర్దుకొని ఊకున్నారు. మళ్ళా పని చేసుడుతోటి గిదే పంచాయతీ. వాయమ్మనే, కుక్కలు కూడా మామూలుగా లేవు కదా. టీవీ చూసుడు అలవాటైంది. ఇంతకుముందంటే కుక్కలు గేటు ముంగట ఉండి వచ్చిపోయేటోళ్ళ మీద ఒర్రుడు, దొంగలు ఎవరన్నా వస్తే వాళ్ళ మీదకు ఒర్రుడు ఎగబడు చేసేది. కానీ మంచిగా పరుపులో కూర్చొని టీవీలు మంచిగానే చూస్తున్నారు. సరే మరి కుక్కలను పెంచుకుంటాం, పక్కల వండ పెట్టుకుంటాం, మంచిగా గారాభంగా పెంచుతాం. కానీ ఈ రోజులలో జమానా ఎట్లున్నదంటే పెంచుకున్న కుక్కలనేమో మంచాల వండ పెడుతున్నావు, కని పెంచిన అమ్మాయిలనేమో రోడ్డు అవతలకు నూకుతున్నావు. అయ్యా, కుక్కల మీద ప్రేమను పెంచుకొని మంచిదే, కానీ కుక్కలతో పాటు ఇంట్లో ఉన్న మనుషులను కూడా ప్రేమగా చూసుకోండి అయ్యా, మీకు పుణ్యం ఉంటది. అగో, నేను నా చిన్నప్పటి సంది ఒక మాట వింటుండే, పేక మెడ లెక్కున్నది పేక మెడ లెక్కనే కూలిందని. ఈ మాటలు నేను ఎప్పుడు ఇనుడే కానీ చూడలే. కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూసేసరికి మస్తు బాధ అనిపించింది. పాపం కాంట్రాక్టర్ కక్కుర్తి పడ్డాడో, కమిషన్లు మింగి కథమే పట్టిద్దామని కావాలని ప్లాన్ వేసిండేమో తెలియదు. కానీ చూస్తుండగానే ఒక బిల్డింగు ఇంతకుముందు నేను చెప్పినట్టే నిజంగా పేక మెడ లెక్కనే కూలింది. నమ్ముతలేరా? ఈ వార్త చూస్తే మీరే నిజమని అంటారు. देखो देख 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 कितनी चौड़ी तरह रखो बबलू। देख ऊपर, देख ऊपर, हाँ दिख रहा है भाई, दिख रहा है भाई। गया सतीश भाई, गया ओ गया 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 ओ गया అగో, మందంతాడా జమాయిల్లు ఏమోగా బిల్డింగ్ చూపిస్తున్నారు. ఏమున్నదా బిల్డింగ్ లో కొంప తీసి దయ్యంగిట్లా ఏమైనా ఉన్నదని అనుకుంటున్నారా? కానే కాదు, జర్రసేపు కళ్ళు పెద్దగా చేసుకొని చూడుంటారు, మీకే సినిమా మొత్తం సమాజ్ అవుతుంది. అబ్బర బిడ్డ కొడుకుతా చూసిండ్రా మాయమ్మనే, ఉన్నట్టుండి బిల్డింగ్ అమాంతం కూలబట్టింది. వామ్మో, ఇంకా మంది పాలానికి ఏం కాలేదు, అదృష్టం మంచిగా ఉన్నట్టున్నది. అయినా ఎవడు కట్టిన బిల్డింగో కానీ వాడు సిమెంట్లో ఇసుక కలిపిండా లేకపోతే ఇసుకలనే మొత్తమంతా సిమెంట్ వేసిండో తెలియదు. కానీ ఉన్నట్టుండి అమాంతం అట్ట కూలింది. మరి ఇది ఢిల్లీలో జరిగిన ముచ్చట. ఏదేమైనా గంత పెద్ద బిల్డింగ్ ఉన్నట్టుండి అమాంతం అట్లా కూలిందంటే వాయమ్మ, ఇంకా అదృష్టం బాగుండి ఎవరికేం కాలేదు. చూసిండ్రా పబ్లిక్, పైసల కోసం కకృతి పడి అడ్డి పాసేరు ఇసుక సిమెంట్ నాణ్యత లేని మెటీరియల్లతోని తక్కువ పైసలు అయితే అని కకృతి పడి ఇల్లులు కట్టుకుంటే ఇగో ఇట్టనే కష్టపడి కట్టుకున్న ఇల్లు కుప్పని కూలిపోతుంది. అందుకనే 10 పైసలు వేనా పర్వాలేదు, 10 ఏళ్ళు గుర్తుండేటట్టు ఇల్లు కట్టుకోండి. కానీ సరేనా, ఏదేమైనా పాపం ఆ ఇల్లు అట్లా కూలిపోయినందుకు ఆ ఇంట్లో ఎంత బాధపడుతున్నారో ఏందో మరి. పైలం देखो देख 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 कितनी चौड़ी तरह रखो बबलू। देख ऊपर, देख ऊपर, हाँ दिख रहा है भाई, दिख रहा है भाई। गया सतीश भाई, गया ओ गया 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 ओ गया ओ
బగబగా మండుతాయి. పొద్దుగాల 7-8 అయితేనే బయటికి వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ సాయంత్రం కూడా శీకలైనా వడగళ్ళు గూబలు గుయ్యమనిపిస్తున్నాయి. ఇక ఏదైనా పనుండి బయటకు వెళ్తేనైతే దూప ఎన్ని నీళ్ళు తాగినా ఎన్ని జ్యూసులు తాగినా గొంతు అయితే ఆడతలేదు. మరి మన పరిస్థితి ఇట్లుంటే పాపం అడవిలుండే జంతువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో కదా. అందుకే కొందరు జంతు ప్రేమికులు డబ్బాలలా నీళ్లు తీసుకుపోయి అడవిలో పెడుతుంటే గీడో కాడ ఓ జంతువే ఓ అన్న దూప తీసింది. వారెవ్వా క్యా సీన్ హై, చూసిండ్రా ఎంచక్క ఏనుగు బోరింగ్ కొడుతుంటే అన్న నీళ్లు తాగుతున్నాడు. మామూలుగా అయితే జంతువులకు దూపైతే మనుషులు ఇట్లా బోరింగ్ కొట్టి వారి దాహాన్ని తీర్చేది. కానీ ఇక్కడ అంతా రివర్స్. ఈ ఏనుగే అన్న దాహాన్ని దగ్గరుండి అర్థం చేసుకొని బోరింగ్ కొడితే ఈ అన్న కడుపు నిండా నీళ్లు తాగిండు. ఇది మహారాష్ట్రలున్న గడ్చిరోలి జిల్లా కమలాపూర్లున్న ఏనుగుల పార్కు. ఇక్కడ దగ్గరలా 9 ఏనుగుల దాకా ఉన్నాయి. అయితే వీటిని సుదీప్ అనే ఈ గార్డే చూసుకుంటాడు. అయితే ఇప్పుడు ఎండలు మండుతున్నాయి, నీళ్లు కూడా జరంత అడుగంటే ఉన్నాయి. అలాంటి ఈ టైంలా ఈ అన్న బోరింగ్ దగ్గరికి పోవుడుతోనే ఏనుగొచ్చి తొండంతోని బోరింగ్ రాడ్డు పట్టుకొని కొట్టబట్టింది. అప్పుడీనా కావాల్సినన్ని నీళ్లు తాగి థ్యాంక్స్ చెప్పిండు. మరి ఈయనే గార్డే కాబట్టి ఏనుగు బాగా అలవాటో లేకపోతే రోజు ఇట్లనే కొడతాదో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో కచ్చుడుతోని ఏనుగు గ్రేట్ అంటున్నారు. మరి కాదా? దీనికి మాట్లాడతందుకు నోరు లేకపోయినా అర్థం చేసుకునేతందుకైతే మంచి మనసున్నది కదా. లగ్గమైనాక రిసెప్షన్ స్టేజ్ మీద పిల్లగాడు కేక్ కూస్తుంటారు కదా. వాళ్ళు పోయకపోయినా ఎవరో ఒకరు తెచ్చి కోపిస్తారు దగ్గరుండి. అంతటితో ఆగుతారా? పిల్లతోని పిల్లగానికో స్వీట్ ముక్కని తినిపిస్తారు, పిల్లగానితో పిల్లకో స్వీట్ ముక్కని తినిపిస్తారు. సరే కొందరు ఉంటారు ఒక్క ముక్కనే ఇద్దరు తినాలని పట్టు పట్టేటోళ్ళు, అది వేరే విషయం అనుకోండి. అయితే అట్లనే గిడో పెళ్లి కొడుకు ఓ స్వీట్ ముక్క పిల్లకు పెట్టబోతే ఏమైందో చూడుండ్రి. పిల్లగానికి స్వీట్ పెడితే మంచిగా తిన్నాడా? ఇక పిల్లగాడు పిల్లకు స్వీట్ తినిపిద్దామని చూస్తే వద్దు నాకు స్వీట్ పడది అంటున్నది పిల్ల. అయినా గాని పిల్లగాడు మాట వినకుండా అయ్యో పొలగాడు సల్లగుండా వద్దంటుంటే వినకుండా మూతంతా రుద్దిండు కదా. ఇక చూడాలే పిల్లకు కోపం వచ్చి వామ్మో మామూలు కోపం రాలేదు కదా. ఒక్కసారి పూనకం వచ్చినట్టే పిల్లగాని కుమ్ముడు గుమ్మింది, స్టేజీ మించి కిందికి నూకేసింది. అంతటితో కూడా ఆగకుండా గుద్దుతున్నది, తంతున్నది, ఉమ్ముతున్నది. ఒక్కసారి కాదు 5-6 సార్లు తన్నింది. పక్కనున్నోళ్ళు ఏ ఆగు పిల్ల చేసుకుపోయి పిల్లగాని గట్లదంతా అన్నా కూడా ఇంట్లేదు. కానీ పాపం అరుంధతి సుక్క సూంచి 1/2 గంట కూడా అయిందో లేదో అప్పుడే పిల్లగానికి సుక్కలు చూయించింది ఇట్ల పిల్ల. అయినా పిల్లగాడు కూడా స్వీట్ వద్దన్నప్పుడు బలవంతంగా మూతికి రుద్దకపోతే అయిపోవు కదా. ఏదేమైనా పిల్లకైతే జరంత కోపం ఎక్కువనే ఉన్నది కాబట్టి పిల్లగాని పరిస్థితి తలుచుకుంటేనే బాధేస్తున్నది. ఇలా మా మామ రాను అన్నాడు. ఆయనంతకు ఎవరిని స్పెషల్ గెస్ట్ని పంపిస్తా అన్నాడు. ఈయనతోనే నేను వేగలేనంటే ఇంకా ఆయన పంపించే స్పెషల్ గెస్ట్తోని ఏం వేగాలో. ఇంతకు ఎవరు వచ్చేవాళ్ళు చూద్దాం పాండ్రి.
స్పెషల్ గెస్ట్ అంటే ఎవరో అనుకున్నా, ఇంద్రసేనారెడ్డే కదా మళ్ళొస్తుండు. రాలేననుకున్నారా? నేనైతే అట్లేం అనుకోలే గాని సడన్ గా ఈ ఎంట్రీ ఏంది ఇంద్రసేనారెడ్డి గారు? సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా నా అవసరం ఎవరికి ఉన్నా, ఎవరు నన్ను సహాయం కోరినా తప్పకుండా వారికి సహాయం చేస్తాను. అవునా? మరిప్పుడు ఇక్కడ ఎవరికి అవసరం పడిందని వస్తున్నారు? ముందే అసలుకే ఎండలు దంచి కొడతాన్నాయి. ఇలాంటి ఎండల్ని ఎన్నో తట్టుకుంటేనే ఈ రోజు నేను మెగాస్టార్ గా మీ ముందు నిలబడ్డాను. నిజానికి ఈ ఎండ వాన అని ఇలా ఆగిపోతే బ్రతకడం కష్టం, గెలవడం కూడా కష్టం. ఇలా మనం ఎండని ఆలోచిస్తే వచ్చే ఎన్నికల్లో మనం గెలవడం కూడా కష్టమే. అంటే మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? మళ్ళీ మీ పొలంలో మొలకలేస్తున్నాయా? మొలకెత్తడం ఏంటి? పంటలాగా చేతికొచ్చిన పార్టీనే పక్క పార్టీలో కలిపేశారు. అవును, మరి మళ్ళెందుకు చేస్తున్నారు ఇంద్రసేనారెడ్డి గారు? హో, అర్థమైంది సార్, అర్థమైంది. మీ తమ్ముడు గబ్బర్ సింగ్ కోసమే కదా? నైస్, వెరీ ఇంటెలిజెంట్ రా. తమ్ముడు పార్టీ పెట్టినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు, ఎప్పుడూ పార్టీ తరపున పోలేదు, మాట్లాడలేదు. అలాంటిది ఇంత సడన్ గా ఈ ఎంట్రీ ఏంది సార్? నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే తమ్ముళ్ళలో ఉన్న కసిని తెలుసుకున్నాను. 10 మందికి సేవ చేయాలనే తన సేవే మార్గంగా ముందుకు పోయాడు. ఆ రోజే అతనిలో ఒక గొప్ప నాయకుడిని నేను చూశాను. కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడున్నటువంటి అవసరాలు, అప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితులు, అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు తారుమారయ్యాయి. అందుకే ఈ రోజు నా తమ్ముడిని చూసి నేను గర్వపడుతున్నాను. తమ్ముడు రోజు రోజుకు తన పార్టీని బలోపేతం చేస్తూ ఒక శక్తిగా ఈ రోజు తయారయ్యాడు. అలాంటి తమ్ముడి శక్తికి నా శక్తి కూడా తోడైతే అద్భుతాలు సృష్టించగలం ఈ అన్నదమ్ములం. ఓ, అంటే తమ్ముడి పార్టీలో చేరతారా సార్ మీరు? కానీ ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే తమ్ముడి పార్టీలో చేరడం చేరకపోవడం తర్వాత విషయం. కానీ నా ముందున్నది పెద్ద ఛాలెంజ్, తమ్ముడిని గెలిపించుకోవడం. అందుకేనా పైసలు కూడా ఇచ్చినట్ట? డబ్బులేంటి, ఎన్నికల్లో దగ్గరుండి తమ్ముడికి ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను. అంటే బాస్ ఇస్ బ్యాక్? అంతే కదా, తమ్ముడి పట్టుదల, తమ్ముడిలోని స్ఫూర్తి, తమ్ముడిలో ఉన్నటువంటి అంకిత భావం, ప్రజలకు సేవ చేయాలని తన ఒక ఆలోచన శైలి చూస్తుంటే ఒక అన్నగా నేను ఎంతో గర్వపడుతున్నాను. నిజానికి నా పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడు. ఆ రుణం ఇప్పటి వరకు తీర్చుకోలేదు. ఈ రోజు తమ్ముడి రుణం తీర్చుకునే అవసరం వచ్చింది. అందుకే తమ్ముడికి అండగా ఉండి దగ్గరుండి ప్రచారం చేసి ఒక తమ్ముడికి అన్నయ్య ఇచ్చే గిఫ్ట్ ఏంటో నిరూపించబోతున్నాను. ఇక మీరు రంగంలోకి దిగితే కథ వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటా కదా సార్? అంతే కదా, తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సంతోషిస్తాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం కలిసి ఒకేసారి ప్రచార రంగంలోకి దిగితే ఆ కిక్కు వేరే లెవెల్లో ఉంది. అది రైటే సార్, కానీ ఇదే నిర్ణయం మీరు ముందే తీసుకుంటే తమ్ముడు పొత్తులకు వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేసేవారు కావచ్చు. ఎందుకంటే అప్పుడు మీ సపోర్ట్ ఉండేది కదా. కొన్నిసార్లు రావడం లేట్ వచ్చావు కానీ రావడం మాత్రం పక్కా. ఇది తమ్ముడి సినిమాలో డైలాగు, నాకు బాగా సింక్ అయ్యింది. ఇక మీరు ఎంట్రీ ఇస్తే ఆ మాత్రం ఉండదా సార్? ఇంతకు తమ ఎంట్రీకి ముహూర్తం ఎప్పుడు సార్? అసలే ఓట్లకు టైం మరీ తక్కువ ఉంది. చూస్తున్నా, ఇంకా మంచి ముహూర్తం చూసుకొని రంగంలోకి దిగుతా. తమ్ముడితో కూడా ఇంకా మాట్లాడాలి కదా. మీరు వస్తానంటే తమ్ముడు వద్దంటారా సార్? ఇప్పటికే తమ్ముడు అభిమానులు ఎందరో ప్రచారంలో చేస్తున్నారు. ఇక మీరు వెళ్ళారంటే వాళ్ళు కూడా మస్తు ఖుషి అవుతారు. అంతా మీ అభిమానం. ఈ ఇంద్రసేనారెడ్డి మళ్ళీ ఎన్నికల ప్రచార రథం ఎక్కబోతున్నాడు. కానీ బాధ అనిపిస్తుందా సార్? ఆ రోజు పార్టీని అలా విలీనం చేయకుంటే బాగుండని. ఎందుకు అనిపించదు? కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి రైట్ కావచ్చు, ఒక్కోసారి రాంగ్ కావచ్చు. అలా అని గడిచిన గతాన్ని తలుచుకుంటూ కూర్చోలేం కదా. చెవిటి కప్పల ఇండస్ట్రీని ఎలా ఈదుకుంటూ వచ్చానో రాజకీయాల్లో కూడా అలాగే ఈదుకుంటూ వెళ్ళాలి. అంటే ఇంతకు ముందు మీ అభిమానులు మీ సామాజిక వర్గం ఓట్లు మీకే పడేవి, కానీ లాస్ట్ టైం పడలేదు. ఈసారి మళ్ళీ అవన్నీ వస్తాయని అనుకుంటున్నారా? వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు నేను వెళ్ళాలి కదా. ముందు నేను వెళ్ళి ప్రచార రథం ఎక్కి ప్రజలను నా మాటలతోటి తమ్ముడు చేసే మంచి పనులను ప్రజలకు అర్థమయ్యేలాగా ఇంకా వివరంగా నేను విడమర్చి చెప్పడంతో తప్పకుండా తమ్ముడు గెలుస్తాడనే అనుకుంటున్నాను. ఇక తమ్ముడికి అన్నయ్య తోడైతే దబిడి దిబిడే అనుకుంటా. ఓకే అమ్మా, నీతో ఇలా మాట్లాడుకుంటూ గంటల కమ్మని కూర్చుంటే పుణ్యకాలం కాస్త ఇక్కడే గడిచిపోయేలా ఉంది. పైగా త్రివిక్రమ్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పంచులన్నీ ప్రాసలు మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి. ఓకే,
ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఈసారైనా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. బైక్ వేసుకొని బయటికి పోయినప్పుడు సడన్గా పోలీసులు అడ్డ వేసి ఆపితే ఆ టైంలో మనకు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సో, ఇన్సూరెన్స్ పేపర్లో ఏదో లేకపోతే ఏం చేస్తాం? సారీ సార్, సడన్గా రావడం వల్ల ఇంటికాడ మర్చిపోయినాం, దావకాన పనున్నదని ఒకరు, ఇంకొక రీజన్తో ఒక్కొక్కరు ఇట్లా ఒక్కొక్క రీజన్ చెప్పి బతిమలాడుకుంటారు కదా. కానీ అదే గిడు తమ్ముడు బండి నడుపుకుంటా పోలీసులకు దొరికితే మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఊరిని వేసాలో ఆబరా తమ్మి నీ పెర్ఫార్మెన్స్. ఆగో పోలీస్ అక్క లాఠీ తీసుకొని కొట్టినట్టే అట్లే ఎడుతున్నావు. నడి రోడ్డు మీద లబ్బ లబ్బ అట్లెందుకు మొత్తుకుంటున్నావురా వారి? వాయమ్మనే ఇది ఎక్కడ కదా? చూసిన వాళ్ళు ఎవరైనా వీడు నిజంగానే ఏడుతున్నాడా లేకుంటే సినిమా సీను గిట్లా యాక్టింగ్ ఏమైనా చేస్తున్నాడా అన్నట్టున్నది. పో అమ్మ బాబోయ్ అని అనాలనిపిస్తున్నది కదా ఈ పర్ఫార్మెన్స్ చూస్తుంటే. మరి ఎక్కడ ఏం జరిగిందో ఏం కథనో తెలియదు గాని తండ్రి లేనప్పుడు బండి తీసుకుని బయటికి వచ్చిన ఈ తమ్ముడు ఇంకో ఇద్దరిని ఎక్కించుకుని బండి నడుపుకుంటా పోయి సీదా పోలీసులకు దొరికితే అప్పుడు ఇట్లా పెర్ఫార్మెన్స్ చేసిండు. ఆఖరికి పోలీస్ మేడం తాళం తీసుకుని పెద్ద సార్ దగ్గరికి పోయింది. తర్వాత ఏం జరిగిందో గాని అవురా తమ్మి నీకెందుకురా ఇప్పుడే బండి? చూడబోతుంటే స్కూల్ పిల్లగాళ్ళ లెక్కనే ఉన్నావు, పెద్ద పెరిగాక నడుపుకోవా అన్నట్టు పేరెంట్స్ పిల్లలకు బండ్లు ఇచ్చి ఆగం కాకుండ్రి. చూస్తున్నారు కదా బయట యాక్సిడెంట్లు ఎట్లా అవుతున్నాయో. ఒకవేళ అటువంటి జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే మస్తు బాధపడతారు పైలం. కొన్ని పుట్ట పుట్ట వార్తలున్నాయి, ధనాధనా వీటిని కూడా చూడుర్రి. मतलब पूरे में जो तुम लोग जहर फैला रहे हो, ये जहर इन लोगों का सेहत से खिलवाड़ कर रहे हो, लोगों के सेहत से खिलवाड़ कर रहे हो, है लोगों की सेहत से खिलवाड़ कर रहे हो. चलिए इसमें डाल दिया जी साहब. और ये ऐसे ही तुम लोग करते हो, है? इसमें कर इसमें कर इसमें करके दिखा हमको और कर. అగో అదేంది పుచ్చకాయకు సూదేస్తున్నారు? కొంపదీసి పురుగు పట్టకుండానా ఏంది అనుకుంటున్నారా? అదేం కాదు, లోపల ఎర్రగా కనబడేతందుకట. మరి ఈ లిక్విడ్లా ఏం కలిపినరో ఏమో గాని ఇట్లా సిరంజిలల్లా నింపి సూదితోని పుచ్చకాయ లోపలికి పంపిస్తున్నారు. ఇక లోపలికి పోయిన ఈ మందు తినే గుజ్జునంతా ఎర్రగా చేస్తుంటది. అప్పుడు దీన్ని కోస్తే ఎర్రగా మిలమిలా మెరుస్తుంటది అన్నట్టు. అప్పుడు కొనేటోళ్ళు కూడా ఎగబడి అబ్బా ఎర్రగున్నదంటే ఎంత తీయగుంటదో అని కొనుక్కపోతారు. మరి వీడు సూదేశే మందులా తీపి కూడా కలిపిండో ఎట్లనో. ये इंजेक्शन हमको कैसे तुम ये बताइए कौन सा केमिकल यूज करते हो, है? ये साला लोगों के सेहत से तुम लोग खिलवाड़ कर रहे हो. साहब ये लाल करने वाला है, मीठा करने वाला है. चलेगा पहले बना के दिखा हमको, बना के दिखा. ये इसमें कैसे तुम लोग इंजेक्ट करते हो इंजेक्शन? चल करके दिखा. साला ये सब पूरा ये सब बना रखा है तमाशा, है? लोगों के सेहत से खिलवाड़ कर रहे हो. कौन सा केमिकल है देखे? कौन सा केमिकल है ये? हमको नहीं पता साहब, है? मालिक के देता हम वही यूज करते हैं. वो बता देता है कि देखे? ये डालना है तुमको, बस तुम वही डाल. कौन सा केमिकल है सारा यूज कर रहे हो? हम साहब पढ़े लिखे नहीं है? साहब, हम अनपढ़ है साहब. अनपढ़ है तो तू कुछ भी करेगा. तेरे को जो काम मिले कितना सैलरी देता है तेरे को, है? कैसा काम करता है? दिहाड़ी पे है मंथली पे? మామూలుగా పుచ్చకాయలను కొనేటోళ్ళు ముందు కోసి సూపేయమంటారు. ఎందుకంటే లోపల తెల్లగున్నదా ఎర్రగున్నదా అని. ఎర్రగుంటనే కొనుక్కపోతారు. అందుకే వీడిట్ల లోపల ఎర్రగొచ్చేటందుకు మందు కలుపుతుండు. మరి ఇటువంటి రసాయనాలతోని ఆరోగ్యం దెబ్బతింటదని తెలిసినా వాళ్ళ ఆరోగ్యాలతోని నాకేం పని, నాకు గిరాకీ కావాలన్నట్టే వీడిట్లా కల్తీ చేస్తుంటే ఆఫీసర్లు ఎవరో దొరకబట్టినట్టున్నారు. మరి ఇది ఎక్కడ జరిగిందా అనేది అయితే తెలియదు కానీ సోషల్ మీడియాలోనైతే మస్తు వైరల్ అవుడుతోనే వామ్మో గిట్లా కనబడ్డదాన్నల్లా కల్తీ చేస్తే ఏం తినడు అని నెత్తు కొట్టుకుంటున్నారు జనాలు. अब तू जेल की हवा खाएगा. चल चल अब तू जेल की हवा खाएगा. साहब कुछ ले लीजिए साहब. है? क्या दे रहा है रे? है? कुछ ले लीजिए साहब. क्या दे रहा है? है? क्या दे रहा है हमको?
है? ये तो हमको पैसे दे रहा है, हमको तो पैसे देगा, हमको तो पैसे देगा रे, है? 1500 रख लीजिए साहब। ये रख तेरे तो हमको तो पैसा खिलाएगा, हमको तो घूसखोर समझ रखा है। ఇగో ఇవ్వలా ఇయాల్టి వీకెండ్ సిటీ మరి వార్తలు మేము చెప్పినవన్నీ సూపర్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.